అసలు మొత్తం పోప్ ఎలక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కార్డినల్స్ అందరూ కూడా 80 సంవత్సరాల వయసు కంటే ఎవరైతే తక్కువ ఉంటారో కార్డినల్స్ అందరూ కూడా వస్తారు, వాటికన్ సిటీకి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక బ్యాలెట్ పేపర్ మీద ఈ ఎన్నిక నిర్వహించబడుతుంది. 2/3 మెజారిటీ వచ్చేదాకా కంటిన్యూస్గా ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. పొద్దున 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు ఎన్నిక జరుగుద్ది అనమాట. అలా 3 రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుద్ది. ఒకవేళ కనుక ఈ లోపు ఎన్నిక కాకపోతే, పోప్ ఎన్నిక కాకపోతే ఒక డే బ్రేక్ ఇస్తారు. ఆ డే ఏంటంటే ప్రేయర్స్ కోసం, డిస్కషన్స్ కోసం అనమాట. సో 3 రోజుల లోపల ఎన్నిక కాకపోతే మధ్యలో ఒక డే బ్రేక్ ఇస్తారు. ఇలా ఒక ప్రాసెస్ జరుగుద్ది అనమాట. అంటే 133 ఓటర్స్ ఉంటారు, కార్డినల్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఓటేస్తారనమాట. ఒకసారి పోప్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా దగ్ధం చేస్తారనమాట. క్యాస్ట్ ఐరన్ స్టవ్ మీద బర్న్ చేస్తారనమాట. ఈ పోప్ ఎన్నిక కాగానే అక్కడ సిస్టైన్ చాపల్ ఏదైతే ఉందో ఎన్నిక అయ్యేంత వరకు, అంటే ఇంకా ఎలక్ట్ కాలేదు అన్నంత వరకు కూడా నల్ల రంగు ఒక బ్లాక్ కలర్ ఫ్యూమ్ బయటకు వస్తూ ఉంటుంది ఒక చిమ్నీ నుంచి. పోప్ ఎన్నికైన తర్వాత ఆ చిమ్నీ నుంచి వైట్ కలర్ ఫ్యూమ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే వైట్ కలర్ ఫ్యూమ్ వస్తుందో ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ వాటికన్ సిటీలో సెంట్ పీటర్స్ స్క్వేర్ దగ్గర చాలామంది నించుని ఆ వైట్ ఫ్యూమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. వేల సంఖ్యలో రోమన్ క్యాథలిక్స్ అక్కడికి వెళ్ళి వైట్ ఫ్యూమ్ ఎప్పుడు వస్తా, ఎప్పుడు పోప్ గారు, కొత్త పోప్ గారు ఎన్నిక అవుతారని ఎదురు చూస్తూ ఉంటారనమాట.